బాల్యం నుంచి మనల్ని పాఠశాలల్లో పుస్తకాల్లో మరియు గోడలపై రాసిన నినాదాల్లో ఇదే బోధించబడింది. జలమే జీవనం. నీరు లేకుండా జీవితాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. మన శరీరం 70% నీటితో తయారయ్యుంది. ఈ భూమి 70% నీటితో కప్పబడి ఉంది. కాని ఏమిటి నేను మీతో ఇలా అంటే, మీరు తాగుతున్న నీరు మీకు జీవనమివ్వడంలేదు. బదులుగా అది మిమ్మల్ని నెమ్మదిగా మరణం వైపు తీసుకెళ్తోంది. ఏమిటి అంటే, మీరు అమృతంగా భావించి తాగుతున్నది నిజానికి ధీమా జహర్ అంటే స్లో పాయిజన్ అయిపోయింది. మీరు బహుశా నా మాటలను నమ్మరు. మీరిలా అంటారు, నీరంటే నీరేగదా, H2O, 2 హైడ్రోజన్ మరియు 1 ఆక్సిజన్. ఇందులో జహర్ ఎక్కడినుంచొచ్చింది? కాని కొంచెం ఆగండి. నీరు కేవలం నీరే అయితే ఎందుకు మన ఋషులు నదులను తల్లులుగా పిలిచేవారు? ఎందుకు ఆలయంలో ఒక చెంచా చరణామృతం మీ రోగాలను బాగుచేస్తుంది? అయితే ఇంట్లో ఫిల్టర్ చేసిన 1 లీటర్ నీరు కూడా మీకు ఆ శక్తినివ్వలేదు. ఎందుకు యోగులు ఎప్పుడూ తమతో తామ్రలోటాను ఉంచుకుంటారు మరియు ప్లాస్టిక్ బాటిల్ను చేతిక్కూడా తగలరు? ఈరోజు అఖండధారలో మనం నీటి ఆ గాఢ విజ్ఞానాన్ని డీకోడ్ చేద్దాం. దానిని ఆధునిక విజ్ఞానం ఇప్పుడే అంగీకరించింది. కాని మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే తాటి ఆకులపై రాసి వెళ్ళిపోయారు. ఈరోజు మనం తెలుసుకుందాం మీ చిన్న తప్పు, నీరు తాగే తప్పు పద్ధతి మీ కిడ్నీలను, మీ మోకాళ్లను మరియు మీ హృదయాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తోంది. మరియు అతిపెద్ద విషయం ఈరోజు మనం తెలుసుకుందాం, జల యాదదాష్టు రహస్యం. అవును, నీటికి యాదశక్తి ఉంది. నీరు అంతా గుర్తుంచుకుంటాడు. అతను మీ మాటలు వింటాడు. అతను మీ భావోద్వేగాలను అనుభవిస్తాడు. కాబట్టి మీ దాహాన్ని ఆపి ఉంచండి మరియు జ్ఞాని ఈ అమృతధారను ప్రారంభిద్దాం. ముందుగా మనం ఆ తప్పును సరిచేయాలి. ఇప్పుడు 99% మంది చేస్తున్నారు, నిలబడి నీరు తాగడం. ఈరోజు ఈ వేగవంతమైన జీవితంలో ఎవరికీ 2 నిమిషాలు కూర్చుని నీరు తాగే సమయం లేదు. మనం బాటిల్ను నోటికి అంటించి గటగటా నీటిని పొట్టలో పోసేస్తాం. మీకనిపిస్తుంది మీరు దాహం తీర్చుకున్నారని. కాని శరీరశాస్త్రం అంటే ఫిజియాలజీ ప్రకారం మీరు మీ శరీరంతో హింస చేశారు. మీరు నిలబడి నీరు తాగినప్పుడు నీరు ఏ అడ్డంకి లేకుండా గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ వల్ల సీధుగా మరియు చాలా వేగంగా క్రిందికి వెళుతుంది. అది మీ పొట్ట గోడలతో తగులుకుంటుంది. ఊహించండి, ఒక ఎత్తునుంచి నీటి బకెట్ను నేలపై పడేస్తే ఏమవుతుంది? నేలకు గాయమవుతుంది. అదే మీ పొట్టలోపల జరుగుతుంది. నీరు ఇంత వేగంగా క్రిందపడినప్పుడు అది మీ ఆమాశయం అంటే పొట్ట లోపలి పొరకు నష్టం కలిగిస్తుంది. దీంతో మీ పాచక వ్యవస్థ దెబ్బతింటుంది. ఎప్పుడూ పొట్టలో మంట, అసిడిటీ మరియు అజీర్ణముండేవారు చాలామంది నిలబడి తొందరగా నీరు తాగేవారే. కాని ప్రమాదం ఇక్కడే అంతం కాదు. నిలబడి నీరు తాగడం యొక్క అతి ఘోర ప్రభావం మీ కిడ్నీలు అంటే మూత్రపిండాలపై పడుతుంది. మన కిడ్నీలు శరీర ఫిల్టర్. దాని పని రక్తాన్ని శుద్ధి చేయడం మరియు మురికి నీటిని మూత్రం ద్వారా బయటికి పంపడం. కాని మీరు నిలబడి నీరు తాగినప్పుడు నీరు ఇంత వేగంగా వెళ్తుంది కాబట్టి కిడ్నీలు దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. మురికి కిడ్నీలలోనే పేరుకుపోతుంది లేదా ఫిల్టర్ కాకుండా సీదుగా మూత్రాశయంలోకి వెళ్తుంది. దీర్ఘకాలం ఇలా చేస్తే కిడ్నీలలో రాళ్లు ఏర్పడడం, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం మరియు వృద్ధాప్యంలో కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు రావచ్చు. మరియు ఇంకా పెద్ద ప్రమాదం గౌట్ అంటే ఆర్థరైటిస్. మీరు చూసి ఉంటారు, ఈ రోజుల్లో చిన్న వయసులోనే మోకాళ్లు నొప్పిగా ఉంటాయి. ఎందుకు? ఆయుర్వేదం స్పష్టంగా చెప్తుంది, నిలబడి నీరు తాగే వ్యక్తి వాతదోషం బిగుడుస్తుంది. నీరు వేగంగా కీళ్లలోకి చేరినప్పుడు అది అక్కడి లూబ్రికెంట్ ద్రవాన్ని సమతుల్యం చేయలేదు. నెమ్మదిగా మోకాళ్ల గ్రీస్ అయిపోతుంది మరియు వ్యక్తికి గౌటొస్తుంది. మన పెద్దలు ఎప్పుడూ కూర్చుని నీరు తాగమని చెప్పేవారు. అది ఏ అంధవిశ్వాసం కాదు, అది ఆర్థోపెడిక్ సైన్స్. దానిని మనం మరిచిపోయాం. ఇప్పుడు 2వ రహస్యం వైపు వస్తున్నాం, మృతజలం వర్సెస్ జీవిత జలం, డెడ్ వాటర్ వర్సెస్ లివింగ్ వాటర్. ఈరోజు మనమంతా ఆధునికమవ్వాలని ఆరో వాటర్ తాగుతున్నాం, రివర్స్ ఆస్మాసిస్. మనకనిపిస్తుంది ఇది అత్యంత శుద్ధమైన నీరు. కాని సత్యమిది, ఆరో బిషీన్ నీటినుంచి మురికిని తీసేస్తుంది, కాని అతని ఖనిజాలను కూడా తీసేస్తుంది. నీటిలో సహజంగా కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి. అవి మన శరీరానికి చాలా అవసరం. కాని ఆరో నీరు వాటిని ఫిల్టర్ చేసి బయటికి విసిరేస్తుంది. మిగిలింది కేవలం యాసిడిక్ నీరు, మృత నీరు. మీరు ఈ నీటిని తాగినప్పుడు అది మీ దాహాన్ని తీరుస్తుంది కాని మీ ఎముకల నుంచి కాల్షియంను లాగేస్తుంది. అందుకే ఈ రోజుల్లో మంది ఎముకలు బలహీనంగా ఉన్నాయి. రెండవది ప్లాస్టిక్ జహర్. మనమంతా ప్లాస్టిక్ బాటిల్స్లో నీరు తాగుతున్నాం. కార్లో, ఆఫీస్లో, ఇంట్లో అంతా ప్లాస్టిక్. విజ్ఞానం ఇది నిరూపించింది. నీరు ప్లాస్టిక్తో సంపర్కంలో ఉన్నప్పుడు ప్లాస్టిక్ నుంచి మైక్రోప్లాస్టిక్ అంటే అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు నీటిలో కరిగిపోతాయి. ఈ కణాలు చాలా చిన్నవి, కనిపించవు. కాని అవి మీ శరీరంలోకి వెళ్లి హార్మోన్ల అసమతుల్యం కలిగిస్తాయి. పురుషులలో టెస్టోస్టెరాన్ తగ్గడం,
మరియు స్త్రీలలో పీసీఓడీ మరియు వంధ్యత్వం ఒక పెద్ద కారణం ఈ ప్లాస్టిక్ నీరే. ప్లాస్టిక్లో ఉండే రసాయనాలు శరీరానికి ఈస్ట్రోజెన్ అని అనిపిస్తాయి. దీనిని జెనో ఈస్ట్రోజెన్ అంటారు. ఒక పురుషుడు నిరంతరం ప్లాస్టిక్ బాటిల్ నుంచి నీరు తాగితే అతని శరీరంలో స్త్రీ లక్షణాలు వస్తాయి. అతని పురుషత్వం తగ్గుతుంది. యోగులు ఎప్పుడూ ప్లాస్టిక్ ఉపయోగించరు. యోగి నీటిని ఏ బర్తన్లో ఉంచాలో తెలుసు. ఆయుర్వేదంలో తామ్రాన్ని సర్వోత్తమంగా భావిస్తారు. తామ్ర అంటే కాపర్. మీరు రాత్రంతా తామ్రలోటాలో నీరు ఉంచి వదిలేస్తే ఒక అద్భుతం జరుగుతుంది. తామ్రంలో ఒక విద్యుత్ చుంబకీయ శక్తి ఉంది. అది నీటి అయోనైజేషన్ను మారుస్తుంది. అది నీటిలో ఉన్న అన్ని హానికర బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఆధునిక విజ్ఞానం దీనిని ఆలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటుంది. తామ్ర బర్తల్లో ఉంచిన నీరు చార్జ్డ్ వాటర్ అవుతుంది. అది నీరు కాదు, ఔషధి అవుతుంది. మీరు ఉదయం లేచి ఈ తామ్ర నీటిని తాగితే అది మీ శరీరంలోని విషపదార్థాలను బయటికి తోసేస్తుంది. అది మీ పొట్ట ఆంత్రాలలో పేరుకుపోయిన మురికిని గీకి శుభ్రం చేస్తుంది. అది మీ లివర్కు టానిక్గా పనిచేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, తామ్ర బర్తన్ను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. దానిని ఎప్పుడూ చెక్క పలక లేదా మేజుపై ఉంచాలి. లేకపోతే గురుత్వాకర్షణ వల్ల దాని ఛార్జింగ్ నేలలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం నీటి ఆ రహస్యం వైపు వెళ్తున్నాం. అది మీ ఆత్మను కంపించివేస్తుంది. నీటి యాదశక్తి, వాటర్ మెమరీ. నీరు జీవించేదా? నీటిలో చైతన్యముందా? జపాన్కి చెందిన ఒక శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఇమోటో. వారు నీటిపైకొక ప్రయోగం చేశారు. దాని ప్రపంచ శాస్త్రవేత్తలను కదిలించింది. వారు నీటి కొన్ని బొట్టలు తీసుకుని వాటిని వేరువేరు బాటిల్స్లో ఉంచారు. ఒక బాటిల్ ముందు వారు తిట్లు పలికారు, అపశబ్దాలు చెప్పారు. నేను నిన్ను ద్వేషిస్తున్నాను, నువ్వు నన్ను బాగుచేయవు అన్నారు. మరొక బాటిల్ ముందు వారు ప్రార్థన చేశారు, మంచి మాటలు చెప్పారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేస్తావు, ధన్యవాదాలు అన్నారు. ఆ తర్వాత వారు 2 నీటి బొట్లను ఫ్రీజ్ చేసి మైక్రోస్కోప్ క్రింద వాటి ఫోటోలు తీశారు. ఫలితం ఆశ్చర్యకరం. గద్దింపులు విన్న నీటి క్రిస్టళ్లు పూర్తిగా విరిగిపోయాయి. అవి భయంకరంగా మరియు అసహ్యంగా కనిపించాయి. అది నీరు భయపడిందో లేదా బాగుకాలేదో అనిపించింది. కాని ప్రార్థన విన్న నీటి క్రిస్టళ్లు వజ్రాల్లా మెరిశాయి. అవి అందమైన షట్కోణీయ ఆకారంలో ఉన్నాయి, పూర్తిగా బరఫు అందమైన ముక్కల్లా. ఈ ప్రయోగం ఇది నిరూపిస్తుంది. నీరు నిర్జీవం కాదు, నీరు రికార్డ్ చేస్తుంది. నీరు తన చుట్టూ ఉన్న ప్రతి కంపనం, ప్రతి శబ్దం మరియు ప్రతి ఆలోచనను సొంతం చేసుకుంటాడు. ఇప్పుడు ఆలోచించండి, మీరు తాగుతున్న బాటిల్ ఎక్కడ్నుంచొచ్చింది? అది ఏదో ఫ్యాక్టరీలో తయారయ్యి, ట్రక్కులో లోడయ్యి, ఎండలో కాలి ధూళి మరియు శబ్దంలో మీ దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో ఆ నీరు ఎంత నెగటివ్ ఎనర్జీని సొంతం చేసుకుని ఉంటాడు? ట్రక్ డ్రైవర్ కోపం, ట్రాఫిక్ శబ్దం, ఫ్యాక్టరీ మషీన్ ఒత్తిడి అంతా ఆ నీటి యాదశక్తిలో రికార్డయి ఉంటుంది. మరియు మీరు ఆ నీటిని తాగినప్పుడు మీరు కేవలం నీరు తాగడం లేదు, మీరు ఆ సమస్త నెగటివిటీని, ఆ ఒత్తిడిని మీ లోపలికి తాగుతున్నారు. బహుశా అందుకే ఈరోజు ఎటువంటి కారణం లేకుండా మనదిలో అస్థిరత, ఒత్తిడి మరియు కోపం పెరిగిపోతున్నాయి. మనం ఒత్తిడి నీటిని తాగుతున్నాం. యోగులు ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్నారు. అందుకే పాటకాలంలో మంది బయటి నీటిని తాగేవారు కాదు. వారు తమతో తమ లోటాను ఉంచుకునేవారు. మరియు ఎవరి చేతినుంచి నీరు తాగాల్సి వచ్చినా ముందు ఆ నీటిని శక్తివంతం చేసేవారు. ఇప్పుడు నీటిని ఎలా ఛార్జ్ చేయాలి? ఇది చాలా సులభం మరియు ఇది యోగి రహస్య పద్ధతి. మీరు నీటి గ్లాసును చేతిలో పట్టుకున్నప్పుడు వెంటనే నోటికి అంటించుకండి. 2 క్షణాలు ఆగండి. ఆ గ్లాసును 2 చేతులతో పట్టుకోండి. మీ కళ్లతో ఆ నీటిని చూడండి మరియు మనసులో ఆ నీటి పట్ల కృతజ్ఞత అనుభవించండి. మీరు మనసులో ఇలా చెప్పవచ్చు, హే జలదేవత, నాకు జీవనమిచ్చినందుకు ధన్యవాదాలు. ఈ జలం నా శరీరానికి అమృతమవ్వాలి. ఇది నాకు ఆరోగ్యం మరియు శాంతిని ఇవ్వాలి. లేదా మీ ఇష్టమంత్రం ఓం నమః శివాయ లేదా గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని చూడవచ్చు. కేవలం 10 సెకండ్ల ఈ ప్రార్థన ఆ నీటి మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటే అణు నిర్మాణాన్ని మారుస్తుంది. మీ వేళ్లనుంచి, మీ కళ్లనుంచి మరియు మీ ఆలోచనల నుంచి వచ్చే సానుకూల శక్తి నీరు వెంటనే సొంతం చేసుకుంటాడు. ఆ మృతజలం మళ్లీ జీవిత జలమవుతుంది. ఆ సాధారణ నీరు చరణామృతమవుతుంది. ఆలయాల్లో ఇచ్చే జలం ఎందుకింత శక్తివంతం? ఎందుకంటే అది నిరంతరం మంత్రాల గుంజల మధ్య ఉంచబడుతుంది. ఘంటల శబ్దం, శంఖధ్వని మరియు భక్తుల ప్రార్థన ఆ నీటిలో కలిసిపోతాయి. అందుకే ఆ నీరు ఔషధం కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మరియు మనం మూర్ఖులమై దానిని అంధవిశ్వాసమంటాం. అది ధ్వని విజ్ఞానం. ఇప్పుడు తాగే సరైన పద్ధతి గురించి మాట్లాడదాం. గుంటు చేసి తాగడం, దీనిని ఆంగ్లంలో సిప్ చేయడం అంటారు. మీరు ఎప్పుడైనా ఒక చిలుకను నీరు తాగడం చూశారా? అది తన ముక్కులో ఒక బొట్టు నీరు తీసుకుంటుంది, తర్వాత తల పైకి ఎత్తి దానిని నెమ్మదిగా మింగుతుంది. కుక్క, సింహం, ఆవు,
ప్రపంచంలోని ప్రతి జంతువు నెమ్మదిగా నీరు తాగుతుంది. కేవలం మనుష్యుడే రాక్షసుడిలా ఒక్క శ్వాసలో పూర్తి బాటిల్ ఖాళీ చేస్తాడు. ఆయుర్వేదం చెప్తుంది, మన పొట్టలో యాసిడ్ ఉంటుంది. అది ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరం. కాని కొన్నిసార్లు ఈ యాసిడ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మంట వస్తుంది. మరోవైపు మన నోటిలో ఏర్పడే లాలాజలం ఆల్కలైన్ అవుతుంది. అంటే అది యాసిడ్ను శాంతపరుస్తుంది. మీరు గుంటు చేసి నీరు తాగి నీటిని నోటిలో తిప్పి తాగితే ప్రతి గుంటుతో ఎంతో లాలాజలం పొట్టలోకి వెళ్తుంది. ఈ లాలాజలం పొట్ట యాసిడ్ను శాంతపరుస్తుంది. మీ పొట్ట ఎప్పుడూ చల్లగా మరియు శాంతంగా ఉంటుంది. మీకు ఎప్పుడూ అసిడిటీ రాదు, బరువు పెరగదు. అవును, బరువు. మీకు తెలుసా, తప్పు పద్ధతిలో నీరు తాగడం వల్ల బరువు పెరుగుతుంది. మీరు గటగటా చేసి నీరు తాగినప్పుడు అది జీర్ణం కాదు, అది శరీరంలో వాటర్ రిటెన్షన్ అంటే వాపు కలిగిస్తుంది. శరీరం ఊబేస్తుంది. కాని మీరు సిప్ చేసి తాగితే నీరు కణాలను హైడ్రేట్ చేసి మెటబాలిజం వేగవంతం చేస్తుంది. దానివల్ల బరువు తగ్గుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం. దానిని ఉదయపు లాలాజలం అంటే మార్నింగ్ శాలివా విజ్ఞానమంటారు. దీనిని యోగులు ఉషాపానం అంటారు. మనమంతా ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? బ్రష్ చేసి, టూత్పేస్ట్ చేసి నోటి అంది లాలాజలాన్ని బయటికి తుప్పువేస్తాం. ఇది మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. ఆయుర్వేదం ప్రకారం ఉదయం మనం నిద్రలేచినప్పుడు నోటిలో ఉండే బాసి లాలాజలం ప్రపంచంలోనే అతి విలువైన ఔషధి. ఆ లాలాజలం రాత్రంతా మీ నోటిలో జమ అయిన ఔషధీయ గుణాల ఖనిజం. జంతువులను చూడండి. ఏ జంతువుకి గాయమైతే అది డాక్టర్ దగ్గరికి వెళ్లదు. అది తన నాలుకతో గాయాన్ని నాకుతుంది మరియు ఆ గాయం బాగవుతుంది. ఎందుకంటే దాని లాలాజలంలో యాంటీబ్యాక్టీరియల్ మరియు హీలింగ్ గుణాలు ఉన్నాయి. అవే గుణాలు మనుష్యుల లాలాజలంలో కూడా ఉన్నాయి. కాని మనం ఉదయం లేచిన వెంటనే దానిని బేసిన్లో తుప్పువేస్తాం. యోగులు ఉదయం లేచిన వెంటనే కుల్లా చెయ్యకుండా, బ్రష్ చెయ్యకుండా కనీసం 2-3 గ్లాసుల నీరు తాగుతారు. ఆ నీరు ఆ బాసి లాలాజలంతో పాటు పొట్టలోకి వెళుతుంది కాబట్టి అది పొట్టలోని అన్ని వికారాలను నాశనం చేస్తుంది. అది అల్సర్ను బాగుచేయగలదు. అది పాచకాన్ని సరిచేయగలదు. కాబట్టి రేపునుంచి ఒక నియమం చేసుకోండి. ఉదయం లేచిన వెంటనే ముందుగా నీరు తాగండి. ఆ లాలాజలం మీ పొట్టలోకి వెళ్ళాలి, నాలిలోకి కాదు. ఇప్పుడు బర్తన్ ఆకారం గురించి మాట్లాడదాం. షేప్ ఆఫ్ ద వెసల్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భారతీయ సంస్కృతిలో లోటా గుండ్రంగా ఎందుకుంటుంది మరియు బాటిల్ చదరంగా లేదా పొడవుగా ఎందుకుంటుంది? ఆధునిక విజ్ఞానంలో ఒక కాన్సెప్ట్ ఉంది. దానిని సర్ఫేస్ టెన్షన్ అంటే పృష్ఠ తణావు అంటారు. నీటి తణావు ఎంత తక్కువ ఉంటే అది అంత గీలంగా ఉంటుంది. వినడానికి విచిత్రంగా అనిపించినా కాని నీటి గీలత కూడా తక్కువ లేదా ఎక్కువ ఉంటుంది. తక్కువ తణావు ఉన్న నీరు శరీర కణాల లోపలికి చేరి వాటిని హైడ్రేట్ చేస్తుంది. వర్షపు బొట్లు ఎప్పుడూ గుండ్రంగా ఉంటాయి, ఎందుకంటే గుండ్రం ఆకారంలో తణావు అతి తక్కువ ఉంటుంది. కూర్చొని కూడా గుండ్రంగా ఉంటుంది. మన లోటా కూడా గుండ్రంగా ఉంటుంది. నీరు గుండ్ర బర్తల్లో ఉంచినప్పుడు దాని తణావు తగ్గుతుంది. ఆ నీరు సుపాచ్యమవుతుంది. కాని మీరు చదరపు బాటిల్ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో నీరు ఉంచితే కోణాల వల్ల దాని తణావు పెరుగుతుంది. ఆ నీరు కఠినమవుతుంది. మీరు దానిని తాగుతారు, కాని అది మీ దాహాన్ని తీర్చదు. అది కేవలం పొట్ట నిండి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే యోగులెప్పుడూ గుండ్ర మట్కాలు లేదా గుండ్ర లోటాలను ఉపయోగిస్తారు. ఇది జ్యామితి విజ్ఞానం. ఇంకా ఒక భ్రమ ఉంది మంది మనసులో, ఆల్కలైన్ వాటర్. ఈరోజు మార్కెట్లో వేల రూపాయల మషీన్లు అమ్ముడవుతున్నాయి. అవి ఆల్కలైన్ నీరు ఇస్తామని దావా చేస్తున్నాయి. మంది పిచ్చిగా వాటిని కొంటున్నారు. కాని మీకు మషీన్ అవసరం లేదు. యోగులు తెలుసు నీటిని సహజంగా ఆల్కలైన్గా ఎలా చెయ్యాలో. మీరు ఒక గాజు జాగులో నీరు నింపి అందులో కీరా ముక్కలు మరియు నిమ్మకాయ 2-3 ముక్కలు వేసి 4 గంటలు ఉంచితే చాలు. మీ నీరు ప్రపంచంలోనే అతి ఉత్తమ ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. కీరా మరియు నిమ్మకాయ నీటి పీహెచ్ లెవెల్ను మారుస్తాయి. ఈ నీరు మీ శరీరం నుంచి యూరిక్ యాసిడ్ను బయటికి తీసేస్తుంది, గౌట్ను బాగుచేస్తుంది మరియు చర్మంపైన కాంతిని తెస్తుంది. ప్రకృతి మనకు అంతా ఇచ్చింది. మనకు మషీన్ల గులాములవసిన అవసరం లేదు. ఇప్పుడు భోజనంతో ద్రవ పదార్థాల గురించి మాట్లాడదాం. చాలామంది అడుగుతారు, భోజనంతో నీరు మనకు కాదంటే సూప్ లేదా పాలు కూడా మనకు కాదా? లేదు. ఆయుర్వేదంలో దీనికి స్పష్టమైన విభజన ఉంది. నీటి ఘనత్వం అంటే డెన్సిటీ వేరు. నీరు శీతలకరం అంటే కూలెంట్. కాని సూప్, చచ్చా లేదా పాలు భోజన వర్గంలోకి వస్తాయి. మీరు మధ్యాహ్న భోజనం తింటుంటే మీతో చచ్చ తాగవచ్చు. రాత్రి భోజనం తింటుంటే పాలు తాగవచ్చు. ఈ ద్రవాలు జఠరాగ్నిని ఆర్పవు, బదులుగా సహాయం చేస్తాయి. కాని సాదా నీరు అగ్నిని ఆర్పేస్తుంది. కాబట్టి నీటిని శత్రువుగా చెయ్యకండి,
కేవలం దాని సమయాన్ని సరిగా ఉంచండి. ఇంకా ఒక రహస్య విజ్ఞానం, దిశల వాస్తుశాస్త్రం. మీకు తెలుసా, నీరు తాగినప్పుడు మీ నోరు ఏ దిశలో ఉందో దానికి కూడా ప్రభావముంది. యోగులు చెప్తారు, నీరు తాగినప్పుడు మీ నోరు పూర్వం అంటే ఈస్ట్ లేదా నార్త్ అంటే నార్త్ దిశలో ఉండాలి. ఈ దిశలు సానుకూల శక్తి దిశలు. మీరు ఈ దిశల వైపు నోరు పెట్టి నీరు తాగితే పృథ్వీ యొక్క చుంబకీయ క్షేత్రం ఆ నీటి శక్తిని పెంచుతుంది. కాని దక్షిణమంటే సౌత్ దిశ యమదిశ అని భావిస్తారు. దక్షిణవైపు నోరు పెట్టి నీరు తాగడం వల్ల శరీరంలో నెగటివిటీ వస్తుంది. మీకు ఇది అంధవిశ్వాసంగా అనిపించవచ్చు, కానీ శక్తి పట్ల సున్నితత్వం ఉన్నవారు ఈ తేడాను అనుభవించగలరు. ఇప్పుడు నేను మీకొక రహస్యం చెప్తాను. అది చంద్రుడు మరియు నీటితో సంబంధమున్నది. మన శరీరం 70% నీరు అని మనం తెలుసుకున్నాం. సముద్రంలో జ్వారభాట చంద్రుని వల్ల వస్తాయి. పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో సముద్ర నీరు పిచ్చిగా అవుతుంది, పైకి ఎగురుతుంది. అదేవిధంగా ఆ రోజుల్లో మన శరీర నీరు కూడా ప్రభావితమవుతుంది. యోగులు పౌర్ణమి రాత్రి ఒక ప్రత్యేక సాధన చేస్తారు. వారు వెండి బర్తన్లో నీరు లేదా పాలు లేదా ఖీరుంచి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచుతారు. వెండి చంద్రుని ధాతువు మరియు నీరు చంద్రుని తత్వం. పౌర్ణమి చంద్రకాంతి ఆ నీటిపై పడినప్పుడు ఆ నీరు చంద్రశక్తితో నిండిపోతుంది. ఈ నీరు మనస్సుకు అద్భుత శాంతిని ఇస్తుంది. ఎవరికైనా చాలా కోపం వస్తుందో, డిప్రెషన్ ఉందో లేదా మనస్సు చంచలంగా ఉందో వారు పౌర్ణమి రాత్రి చంద్రకాంతి నీటిని తప్పక తాగాలి. ఇది ఒక సహజ యాంటీ డిప్రెసెంట్. ఇప్పుడు మట్టిగిన్నె గురించి మాట్లాడదాం. ఈరోజు మనం మట్కాలను ఇంటినుంచి బయటకు తీసేశాం మరియు ఫ్రిడ్జ్ను తెచ్చాం. కానీ విజ్ఞానం ఇప్పుడు అంగీకరిస్తోంది, మట్కా ప్రపంచంలోనే అతి ఉత్తమ వాటర్ ఫిల్టర్ మరియు కూలర్. మట్టిలో సూక్ష్మ రంధ్రాలుంటాయి. నీరు మట్కాలో ఉన్నప్పుడు ఆవిరీభవనం వల్ల అది సహజంగా చల్లబడుతుంది. ఇది గొంతుకు హానిచేసే చల్లదనం కాదు, ఇది ఆత్మను తృప్తిపరిచే చల్లదనం. అతిపెద్ద విషయం, మట్టిలో కూడా ఖనిజాలుంటాయి. నీరు మట్టితో సంపర్కంలో వచ్చినప్పుడు ధరిత్రి గుణాలు అందులోకి వస్తాయి. మట్కా నీరు ఎప్పుడూ ఆల్కలైన్ అవుతుంది. అది శరీర పీహెచ్ లెవెల్ను సమతుల్యం చేస్తుంది. మీరు మీ ఇంటినుంచి ఆరో మరియు ఫ్రిడ్జ్ బాటిల్స్ను విసిరేసి మళ్లీ ఒక మంచి నాణ్యత మట్టిగిన్నె తెచ్చుకుంటే మీ కుటుంబంలో సగం రోగాలు ఒక నెలలో అదృశ్యమవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఇది, ఎలా ప్రారంభించాలి? మీరు ఈరోజే, ఈ క్షణం నుంచి మీ అలవాటును మార్చవచ్చు. మొదటి నియమం, ఎప్పుడూ నిలబడి నీరు తాగకండి. మీరు ఎంత తొందరలో ఉన్నా. కూర్చునే చోటు లేకపోతే ఉకుడు అంటే స్క్వాట్ చేసి కూర్చోండి, లేదా కనీసం ఒకచోటు స్థిరంగా నిలబడి కమర్ సీదుగా చేసి నెమ్మదిగా తాగండి. కానీ నడుస్తూ లేదా పరిగెత్తుతూ నీరు తాగకండి. రెండవ నియమం, మీ ప్లాస్టిక్ బాటిల్స్ను ఈరోజే కబాడీకిచ్చేయండి. మీకోసం ఒక తామ్ర లోటా లేదా తామ్ర బాటిల్ కొనండి. రాత్రి అందులో నీరు నింపి ఉదయం ముందుగా దానినే తాగండి. దీనిని ఉషాపానం అంటారు. ఇది అమృతం. మూడవ నియమం, నీటిని ఎప్పుడూ అజాగ్రత్తగా తాగకండి. టీవీ చూస్తూ లేదా మొబైల్ చేస్తూ నీరు తాగకండి. నీరు తాగేటప్పుడు పూర్తి దృష్టి నీటిపై ఉండాలి. దానిని ఛార్జ్ చేయండి. దానికి ధన్యవాదాలు చెప్పండి. గుర్తుంచుకోండి, మీరు నీరు తాగడం లేదు, పరమాత్మ ప్రసాదం తాగుతున్నారు. నాలుగవ నియమం, ఫ్రిడ్జ్ చల్లని నీరు తాగడం ఆపేయండి. మట్కా నీరు తాగండి లేదా సాదా నీరు తాగండి. మీరు బరువు తగ్గాలనుకుంటే వెచ్చని నీరు తాగండి. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద అద్భుతం చేయగలవు. నీరు కేవలం దాహం తీర్చే సాధనం కాదు, నీరు సమాచార వాహకం. వాటర్ ఇస్ ఇన్ఫర్మేషన్. మీరు మీ శరీరానికి ఏ సమాచారమివ్వాలనుకుంటున్నారు? రోగం గురించా లేక ఆరోగ్యం గురించా? ఇది మీ చేతుల్లో ఉంది. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం ఏమి తింటామో మరియు తాగుతామో అదే మనం. మన ఆహారం మరియు జలం శుద్ధంగా లేకపోతే మన ఆలోచనలు శుద్ధంగా ఉండవు, మరియు ఆలోచనలు శుద్ధంగా లేకపోతే కర్మలు శుద్ధంగా ఉండవు. యోగులు నీటిని అపస్ అంటారు. అపస్ అంటే అంతా శుద్ధి చేసేది. నీటిలో ఆ శక్తి ఉంది. అది మీ డిఎన్ఏను కూడా సరిచేయగలదు. కేవలం మీరు దానితో మాట్లాడటం తెలియాలి, దానికి గౌరవం ఇవ్వడం తెలియాలి. తర్వాత మీరు నదీ ఒడ్డిన వెళితే లేదా వర్షపు బొట్లను చూస్తే ఇది కేవలం H2O అని ఆలోచించకండి. ఆలోచించండి, ఇది అదే ప్రాచీన జలం. డైనోసార్ కాలంలో కూడా ఉండేది, రాముడు కృష్ణుడు కాలంలో కూడా ఉండేది. ఈ జలం కాలం గవాక్షం. ఈ జలం ఈ బ్రహ్మాండం రక్తం. మీరు ఈ భావనతో నీటి ఒక గుంటు తాగినప్పుడు ఆ గుంటు మీ లోపలికి వెళ్లి ఒక విస్ఫోటనం చేస్తుంది. శక్తి యొక్క, చైతన్యం యొక్క మరియు ఆనందం యొక్క. అఖండధార ఉద్దేశ్యం మీకు సమాచారమివ్వడం మాత్రమే కాదు, మీ నిద్రాణ చైతన్యాన్ని జాగృతం చేయడం. మీరు మెషీన్లా జీవించడం మానేసి ఒక యోగిలాగా, ఒక జాగృత మనిషిలాగా జీవించడం ప్రారంభించాలని కోరుకుంటున్నాం.
కాబట్టి మీరు ఈరోజు ఈ సంకల్పం తీసుకుంటారా? ఈ రోజు నుంచి మీరు కూర్చుని గుంటు చేసి మరియు చిరునవ్వుతో నీరు తాగుతారా? అవునంటే మీ శరీరానికి ఈ వాగ్దానం చేయండి. ఎందుకంటే మీ శరీరం మీ అతిపెద్ద సహచరుడు. దానికి జహరివ్వకండి, దానికి అమృతమివ్వండి, నీటికి గౌరవమివ్వండి, జీవితానికి గౌరవమివ్వండి. ధన్యవాదాలు.